హలో చిల్డ్రన్, ఈరోజు మనం ట్విస్ట్తో ట్రయాంగిల్ నిర్మాణం యొక్క మనోహరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాము. మీరు వంతెనల రూపకల్పన చేసే వాస్తుశిల్పి అని ఊహించుకోండి మరియు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా నిలబడాలని మీరు కోరుకుంటారు. ఈ వీడియోలో మీకు ఆధారం, కోణం మరియు ఇతర రెండు భుజాల వ్యత్యాసం లేదా మొత్తం తెలిసినప్పుడు త్రిభుజాలను ఎలా నిర్మించాలో మేము మీకు చూపుతాము. ఇది కేవలం లంబకోణాలు మరియు పొడవులతో వంతెనలను సృష్టించడం లాంటిది. ఈ రేఖాగణిత సాహసాన్ని ప్రారంభించి ఈ ప్రత్యేకమైన త్రిభుజాలకు జీవం పోద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఇవ్వబడిన బేస్లు, కోణాలు మరియు సైడ్ డిఫరెన్స్లతో త్రిభుజాలను నిర్మించడం. నిర్మాణాలలో కోణాలు, బేస్లు మరియు సైడ్ లెంగ్త్లను మార్చడం ద్వారా జ్యామితి నైపుణ్యాలను మెరుగుపరచండి. పక్క పొడవులలో పేర్కొన్న వ్యత్యాసాలతో త్రిభుజాల కోసం నిర్మాణ సాంకేతికతలను స్వీకరించడం నేర్చుకోండి. కీలక పదాలు: బేస్, కోణాలు, వ్యత్యాసం, లంబంగా, లంబ ద్విభాగము, లైన్ సెగ్మెంట్, కొలత, పక్క పొడవుల మొత్తం. ఉదాహరణ: గమనిక: ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి. బేస్ బీసీ, ఆధార కోణం యాంగిల్ బి అని చెప్పండి మరియు మిగిలిన రెండు వైపులా ఏబీ మైనస్ ఏసీ లేదా ఏసీ మైనస్ ఏబీ అని చెప్పండి. మీరు ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించాలి. కింది రెండు కేసులు ఉన్నాయి. కేస్ 1, ఏబీ గ్రేటర్ దెన్ ఏసీ అంటే ఏబీ మైనస్ ఏసీ. కేస్ 2, ఏబీ లెస్ దెన్ ఏసీ అంటే ఏసీ మైనస్ ఏబీ. సోపానం 1. త్రిభుజం యొక్క ఆధారాన్ని సూచించడానికి బీసీ సరళరేఖ విభాగాన్ని గీయండి. సోపానం 2. పాయింట్ బి వద్ద ఇచ్చిన కోణం ఎక్స్-బీసీని కొలవడానికి మరియు గుర్తించడానికి ప్రొట్రాక్టర్ని ఉపయోగించండి. ఈ పాయింట్ని ఎక్స్ అని లేబుల్ చేయండి. సోపానం 3. రూలర్ని ఉపయోగించి ఇతర రెండు వైపులా ఏబీ మైనస్ ఏసీ పొడవుల వ్యత్యాసాన్ని కొలవండి. సోపానం 4. పాయింట్ బి నుండి ఒక రే బిఎక్స్ని విస్తరించండి మరియు ఈ అక్షం ఒక పాయింట్ డిని గుర్తుపెట్టండి అంటే బీడీ ఏబీ మైనస్ ఏసీ తేడాకి సమానంగా ఉంటుంది. సోపానం 5. లైన్ సెగ్మెంట్ డీసీని రూపొందించడానికి డి మరియు సి పాయింట్లను కలపండి. సోపానం 6. లైన్ సెగ్మెంట్ డీసీ యొక్క లంబ ద్విభాగాన్ని కనుగొనడానికి సి మరియు డి పాయింట్ల నుండి ఆర్క్లను గీయడానికి వృత్తలేఖినిని ఉపయోగించండి. ఈ ఆర్కుల ఖండన డీసీ యొక్క మధ్య బిందువు. ఈ మధ్య బిందువు ద్వారా డీసీకి లంబంగా ఒక గీతను గీయండి మరియు డీసీతో ఖండనను ఏగా లేబుల్ చేయండి.
సోపానం 7. లైన్ సెగ్మెంట్ ఏసీని గీయడం ద్వారా త్రిభుజాన్ని పూర్తి చేయడానికి ఏ మరియు సి పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 8. త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీని పూర్తి చేయడానికి ఏ, బి మరియు సి పాయింట్లను చేర్చండి. ఉదాహరణ: బీసీ = 8 సెంటీమీటర్లు, యాంగిల్ బి = 45 డిగ్రీలు మరియు ఏబీ మైనస్ ఏసీ = 3.5 సెంటీమీటర్లు ఉన్న ఏబీసీ త్రిభుజాన్ని నిర్మించండి. ఇక్కడ ఏబీ మైనస్ ఏసీ = 3.5 సెంటీమీటర్లు. కాబట్టి ఏబీ గ్రేటర్ దెన్ ఏసీ. ఇచ్చిన కొలత యొక్క త్రిభుజాన్ని గీయడానికి దశలు క్రింది విధంగా ఉన్నాయి. సోపానం 1. 8 సెంటీమీటర్లు కొలిచే లైన్ సెగ్మెంట్ బీసీని గీయడం ద్వారా ప్రారంభించండి. ఈ రేఖ త్రిభుజం యొక్క ఆధారం వలె పనిచేస్తుంది. సోపానం 2. పాయింట్ బి వద్ద 45 డిగ్రీల కోణాన్ని కొలవడానికి మరియు గుర్తించడానికి ప్రొట్రాక్టర్ను ఉపయోగించండి. కొలవబడిన కోణం దిశలో పాయింట్ బి నుండి విస్తరించి ఉన్న రే బిఎక్స్ని గీయండి. సోపానం 3. వృత్తలేఖినిని తీసుకొని ఏబీ మరియు ఏసీ భుజాల పొడవుల మధ్య వ్యత్యాసాన్ని కొలవండి. ఈ వ్యత్యాసం 3.5 సెంటీమీటర్లు. సోపానం 4. ఏబీ గ్రేటర్ దెన్ ఏసీ బీడీ రేఖ బీసీ పైన నిర్మించబడుతుందని సూచిస్తుంది. వృత్తలేఖినిని కొలిచిన వ్యత్యాసానికి 3.5 సెంటీమీటర్లు సెట్ చేయడంతో దిక్సూచిని పాయింట్ బి వద్ద ఉంచండి మరియు పాయింట్ డి వద్ద కిరణం బిఎక్స్ని కలుస్తున్న ఒక ఆర్క్ను గీయండి. సోపానం 5. లైన్ సెగ్మెంట్ డీసీని రూపొందించడానికి డి మరియు సి పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 6. లైన్ సెగ్మెంట్ డీసీ యొక్క లంబ ద్విభాగాన్ని కనుగొనడానికి సి మరియు డి పాయింట్ల నుండి ఆర్క్లను గీయడానికి వృత్తలేఖినిని ఉపయోగించండి. ఈ ఆర్కుల ఖండన డీసీ యొక్క మధ్య బిందువు. ఈ మధ్య బిందువు ద్వారా డీసీకి లంబంగా ఒక గీతను గీయండి మరియు డీసీతో ఖండనను ఏగా లేబుల్ చేయండి. సోపానం 7. లైన్ సెగ్మెంట్ ఏసీని గీయడం ద్వారా త్రిభుజాన్ని పూర్తి చేయడానికి ఏ మరియు సి పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 8. నిర్మాణం పూర్తయింది మరియు ఏబీసీ త్రిభుజం బీసీ = 8 సెంటీమీటర్లు, యాంగిల్ బి = 45 డిగ్రీలు మరియు ఏబీ మరియు ఏసీ పొడవుల మధ్య వ్యత్యాసం 3.5 సెంటీమీటర్లతో ఏర్పడుతుంది. ఉదాహరణ: క్యూఆర్ = 6 సెంటీమీటర్లు, యాంగిల్ క్యూ = 60 డిగ్రీలు మరియు పిఆర్ మైనస్ పిక్యూ = 2 సెంటీమీటర్లు ఉండే త్రిభుజం పిక్యూఆర్ని నిర్మించండి. ఇక్కడ పిఆర్ మైనస్ పిక్యూ = 2 సెంటీమీటర్లు. కాబట్టి పిఆర్ గ్రేటర్ దెన్ పిక్యూ. ఇచ్చిన కొలత యొక్క త్రిభుజాన్ని గీయడానికి దశలు క్రింది విధంగా ఉన్నాయి. సోపానం 1. లైన్ సెగ్మెంట్ క్యూఆర్ 6 సెంటీమీటర్లను గీయడం ద్వారా ప్రారంభించండి. ఇది త్రిభుజం యొక్క ఆధారం వలె పనిచేస్తుంది.
సోపానం 2. పాయింట్ క్యూ వద్ద 60 డిగ్రీల కోణాన్ని కొలవడానికి మరియు గుర్తించడానికి ప్రొట్రాక్టర్ని ఉపయోగించండి. పాయింట్ క్యూ నుండి కొలవబడిన కోణం దిశలో విస్తరించి ఉన్న రే QXని గీయండి. సోపానం 3. వృత్తలేఖినిని తీసుకోండి మరియు PR మరియు PQ పొడవుల మధ్య వ్యత్యాసాన్ని కొలవండి. ఈ వ్యత్యాసం 2 సెంటీమీటర్లు. సోపానం 4. PR > PQ, QD రేఖ QR క్రింద నిర్మించబడుతుందని సూచిస్తుంది. సోపానం 5. వృత్తలేఖినిని కొలిచిన వ్యత్యాసానికి 2 సెంటీమీటర్లు సెట్ చేయడంతో దిక్సూచిని పాయింట్ Q వద్ద ఉంచండి మరియు పాయింట్ D వద్ద రే QXని కలుస్తున్న ఒక ఆర్క్ను గీయండి. సోపానం 6. లైన్ సెగ్మెంట్ DRని రూపొందించడానికి D మరియు R పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 7. లైన్ సెగ్మెంట్ DR యొక్క లంబ ద్విభాగాన్ని కనుగొనడానికి D మరియు R పాయింట్ల నుండి ఆర్క్లను గీయడానికి దిక్సూచిని ఉపయోగించండి. ఈ ఆర్క్ల ఖండన DR యొక్క మధ్య బిందువు. ఈ మధ్య బిందువు ద్వారా DRకి లంబంగా ఒక గీతను గీయండి మరియు DRతో కూడలిని P అని లేబుల్ చేయండి. సోపానం 8. లైన్ సెగ్మెంట్ PRని గీయడం ద్వారా త్రిభుజాన్ని పూర్తి చేయడానికి P మరియు R పాయింట్లను కనెక్ట్ చేయండి. సోపానం 9. నిర్మాణం పూర్తయింది మరియు త్రిభుజం PQR QR 6 సెంటీమీటర్లు, యాంగిల్ Q 60 డిగ్రీలు మరియు PR మరియు PQ పొడవుల మధ్య వ్యత్యాసం 2 సెంటీమీటర్లతో ఏర్పడుతుంది.